డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు క్లాస్లో చక్రీయ ఆదాయ ప్రవాహము అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చక్రీయ ఆదాయ ప్రవాహము, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. ఇది మీకు సెకండ్ మాడ్యూల్లో జాతీయ ఆదాయము అనే టాపిక్లో భాగంగా ఉంది. ఈ టాపిక్ యొక్క లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఈ టాపిక్ని తెలుసుకోవటం ద్వారా మీకు ఏ విషయాలు తెలుస్తాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని మీరు అర్థం చేసుకోవటం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ప్రవాహం యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకోగలుగుతారు. ఆదాయ ప్రవాహంలో విత్త సంస్థల యొక్క పాత్రను గుర్తించగలుగుతారు. ఆదాయ ప్రవాహం పెరగటానికి మరియు తగ్గడానికి గల కారణాలని పరిశీలించగలుగుతారు. సో అసలు ఆదాయ ప్రవాహము అనేది ఏంటి అనేది మనం చూస్తే, ఈ చక్రీయ ఆదాయ ప్రవాహము అనే కాన్సెప్ట్ మనకి ఏం చెప్తుంది అంటే, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన విలువ ఒకరి వద్ద స్థిరంగా ఉండదు. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన విలువ ఒకరి వద్ద స్థిరంగా ఉండదు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి, ఒక రంగం నుండి మరొక రంగానికి నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది అనేదే ఈ చక్రీయ ఆదాయ ప్రవాహము అనే కాన్సెప్ట్. సో ఈ చక్రీయ ఆదాయ ప్రవాహము అనే దాన్ని మనం 3 రకాలుగా చదువుకుంటాం. 2 రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ఆదాయ ప్రవాహం ఎలా ఉంటుంది అంటే, 2 రంగాల ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వము మరియు ఆర్థిక వ్యవస్థకు మరొక దేశంతో సంబంధం లేకుండాను ఉన్నప్పుడు చక్రీయ ఆదాయ ప్రవాహం ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాం. 2 రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ఆదాయ ప్రవాహము అంటే, ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్ర లేకుండా, విదేశీ వ్యాపార పాత్ర లేకుండా ఉన్నప్పుడు ఆదాయ ప్రవాహం ఏ విధంగా జరుగుతుందో మనం చెప్తాం. అలాగే 3 రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ఆదాయ ప్రవాహము అంటే, ప్రభుత్వ పాత్ర ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ప్రవాహం ఏ విధంగా ఉంటుందో చెప్తాం. అలాగే 4 రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ఆదాయ ప్రవాహము అంటే, ప్రభుత్వంతో పాటు విదేశీ వ్యాపారం కూడా ఉన్న ఆర్థిక వ్యవస్థలో, అంటే మనం ఓపెన్ ఎకానమీ అంటాం. ఇటువంటి ఓపెన్ ఎకానమీస్లో చక్రీయ ఆదాయ ప్రవాహం ఏ విధంగా ఉంటుందో మనం చెప్తాం. సో మనం ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని 2 రంగాల ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది, 3 రంగాల ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది, 4 రంగాల ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. సో 2 రంగాలు ఉన్న ఆర్థిక వ్యవస్థ అంటే, మనం ఆర్థిక వ్యవస్థని 2 రంగాలుగా విభజించి చెప్తున్నాం. ఇక్కడ ఏంటి ఆ 2 రంగాలు అంటే, కుటుంబ రంగము, వ్యాపార రంగము. ఇంగ్లీష్లో హౌస్ హోల్డ్ సెక్టర్ అండ్ బిజినెస్ సెక్టర్. కుటుంబ రంగము, వ్యాపార రంగము అంటే దేశంలో ఉన్న ప్రజల్ని మనం 2 రంగాలుగా విభజించి చెప్తున్నాము. కుటుంబ రంగము అంటే ఎవరు వస్తారు అంటే, ఉత్పత్తి కారకాల్ని సప్లై చేసేవారంతా ఈ కుటుంబ రంగంలోకి వస్తారు. అంటే భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన అనే ఉత్పత్తి కారకాల్ని, ఉత్పత్తి కారక సేవల్ని అందించే వారంతా ఈ కుటుంబ రంగంలోకి వస్తారు. ఇలా అందించిన ఉత్పత్తి కారకాల్ని ఉపయోగించి వస్తు సేవల్ని ఉత్పత్తి చేసే వారంతా ఈ వ్యాపార రంగంలోకి వస్తారు. సో 2 రంగాలున్న ఆర్థిక వ్యవస్థ అంటే, మనం ఆర్థిక వ్యవస్థని కుటుంబ రంగము మరియు వ్యాపార రంగము అని 2 రంగాలుగా విభజించి చెప్తున్నాం. కుటుంబ రంగము అంటే ఉత్పత్తి కారకాలను సప్లై చేసే రంగము,
వ్యాపార రంగము అంటే ఉత్పత్తి కారకాలని ఉపయోగించి వస్తు సేవల్ని తయారు చేసే రంగము. సో 2 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తైన విలువంతా ఈ కుటుంబ రంగము వ్యాపార రంగాల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది మనం ఇప్పుడు ఈ సింపుల్ డయాగ్రామ్ ద్వారా చూద్దాం. 2 రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ఆదాయ ప్రవాహము, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఇన్ 2 సెక్టర్ ఎకానమీ. ఇక్కడ 2 సెక్టర్స్ ఏమేంటంటున్నాం మనం? కుటుంబ రంగము హౌస్ హోల్డ్ సెక్టర్ మరియు వ్యాపార రంగము బిజినెస్ సెక్టర్. కుటుంబ రంగం అంటే ఉత్పత్తి కారకాల్ని సప్లై చేసే రంగము, వ్యాపార రంగం అంటే ఉత్పత్తి కారకాలని ఉపయోగించి వస్తు సేవల్ని తయారు చేసే రంగం. సో కుటుంబ రంగం నుంచి వ్యాపార రంగానికి, వ్యాపార రంగం నుంచి కుటుంబ రంగానికి నిత్యం ఆదాయం ప్రవహిస్తూ ఉంటుంది అని మనం ఇక్కడ చెప్తున్నాం. ఎలా ప్రవహిస్తుంది అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కుటుంబ రంగము అంటే ఉత్పత్తి కారకాలని సప్లై చేస్తుంది. అంటే శ్రామికుడు శ్రమని సప్లై చేస్తాడు, భూస్వామి భూమిని ఉత్పత్తి ప్రక్రియ కోసం సప్లై చేస్తాడు, డబ్బు ఉన్నవారు పెట్టుబడిగా డబ్బుని సప్లై చేస్తారు, వ్యవస్థాపకుడు తన యొక్క వ్యవస్థాపక నైపుణ్యాన్ని ఉత్పత్తి ప్రక్రియ కోసం సప్లై చేస్తాడు అని మనం అనుకుంటే, ఈ కుటుంబ రంగం ఉత్పత్తి కారకాల్ని అంటే భూమి శ్రమ మూలధనము వ్యవస్థాపన, ఈ ఉత్పత్తి కారకాల్ని మరియు ఉత్పత్తి కారక సేవల్ని వ్యాపార రంగానికి సప్లై చేస్తుంది. ఎందుకు సప్లై చేస్తుంది అంటే ప్రతిఫలాన్ని ఆశించి సప్లై చేస్తుంది. ఏంటి ఆ ప్రతిఫలాలు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలాలు ఉంటాయి. భూమికి భాటకం అనేది ప్రతిఫలంగా ఉంటుంది, శ్రామికునికి వేతనం ప్రతిఫలంగా ఉంటుంది, మూలధనానికి వడ్డీ ప్రతిఫలంగా ఉంటుంది, వ్యవస్థాపకునికి లాభం ప్రతిఫలంగా ఉంటుంది. సో కుటుంబాలు ఉత్పత్తి కారకాల్ని వ్యాపార రంగానికి ఎందుకు సప్లై చేస్తాయి అంటే ప్రతిఫలాల కోసం సప్లై చేస్తాయి. ఇలా ఉత్పత్తి కారకాలు కుటుంబ రంగం నుంచి వ్యాపార రంగానికి సప్లై అయినప్పుడు ద్రవ్యం వ్యాపార రంగం నుంచి, అంటే ద్రవ్యం ఇన్ ద సెన్స్ ఆదాయం వ్యాపార రంగం నుండి కుటుంబాలకు ప్రవహిస్తుంది. అంటే వ్యాపార రంగం కుటుంబ రంగానికి ఉత్పత్తి కారక ప్రతిఫలాలని అందిస్తుంది కాబట్టి ఇక్కడ ఆదాయం వ్యాపార రంగం నుండి కుటుంబ రంగానికి ప్రవహిస్తుంది. సో కుటుంబ రంగం ఉత్పత్తి కారక సేవల్ని అందించడం ద్వారా ప్రతిఫలాల్ని పొందారు. ఏ విధంగా, ఏ రూపంలో? భాటకము, వేతనము, వడ్డీ, లాభము మొదలైన రూపాల్లో ప్రతిఫలాల్ని ఆదాయంగా పొందారు అని మనం అనుకుంటే, ఈ ఆదాయం కుటుంబ రంగం వద్ద ఉండిపోతుందా అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే ఉండదు. మళ్ళీ ఈ ఆదాయం వ్యాపార రంగానికి ప్రవహిస్తుంది. ఎలా ప్రవహిస్తుంది అంటే ఈ ప్రతిఫలంగా లభించిన ఆదాయాన్ని మనమంతా ఏం చేస్తాము? వివిధ రకాల వస్తు సేవల కొనుగోలుకు ఉపయోగిస్తాం. అలా కుటుంబ రంగం పొందిన ఆదాయాన్ని వివిధ రకాల వస్తు సేవల కొనుగోలుకు ఉపయోగిస్తుంది అని మనం అనుకున్నప్పుడు, ఈ వ్యాపార రంగం తయారు చేసిన వస్తు సేవలు కుటుంబ రంగానికి ప్రవహిస్తాయి అనుకున్నప్పుడు, ఉత్పత్తి కారక ప్రతిఫలాల ద్వారా కుటుంబ రంగం పొందిన ఆదాయం వస్తు సేవల ధరల రూపంలో మళ్ళీ వ్యాపార రంగానికి ప్రవహిస్తుంది. సో ఉత్పత్తి కారకాల్ని సప్లై చేయటం ద్వారా కుటుంబ రంగం ఆదాయాన్ని పొందింది, వస్తు సేవల్ని ఉత్పత్తి చేసి అమ్మటం ద్వారా వ్యాపార రంగం ఆదాయాన్ని పొందింది. ఇక్కడ వ్యాపార రంగం నుంచి కుటుంబ రంగానికి ప్రవహించిన ఆదాయం మరలా కుటుంబ రంగం నుంచి వ్యాపార రంగానికి ప్రవహించింది. ఈ ప్రవాహం అనే దానికి ఎక్కడ స్టాప్ అనేది ఉండదు. నిత్యం ఉత్పత్తి కారకాల సప్లై జరుగుతూ ఉంటుంది, వస్తు సేవల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది,
ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల రూపంలో వ్యాపార రంగం నుండి కుటుంబ రంగానికి ఆదాయం ప్రవహిస్తుంది. వస్తు సేవల ధరల రూపంలో కుటుంబ రంగం నుండి వ్యాపార రంగానికి ఆదాయం ప్రవహిస్తుంది. సో ఇది కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్, దీనికి ఎక్కడ స్టాప్ అనేది ఉండదు. సో ఇక్కడ ఆదాయం ఎవరి వద్ద స్థిరంగా ఉండదు, నిత్యం కుటుంబ రంగం నుండి వ్యాపార రంగానికి, వ్యాపార రంగం నుండి కుటుంబ రంగానికి ఆదాయం ప్రవహిస్తూనే ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. సో రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలో కుటుంబ రంగము, వ్యాపార రంగము అని రెండు రంగాలుగా ఆర్థిక వ్యవస్థను విభజించి చెప్తున్నాము. కుటుంబ రంగం నుండి వ్యాపార రంగానికి, వ్యాపార రంగం నుండి కుటుంబ రంగానికి ఆదాయం నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్తున్నాము. ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల రూపంలో వ్యాపార రంగం నుండి కుటుంబ రంగానికి ఆదాయం ప్రవహిస్తుంది. వస్తు సేవల ధరల రూపంలో కుటుంబ రంగం నుండి వ్యాపార రంగానికి ఆదాయం ప్రవహిస్తుంది. ఇక్కడ ఈ రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలో మనం ఉత్పత్తైన ఆదాయము ఈజ్ ఈక్వల్ టు వస్తు సేవలపై చేసే వినియోగము అని చెప్తాం మనం. సో ఉత్పత్తైన ఆదాయం అంతా వినియోగం చేయబడుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు జాతీయ వినియోగము అని మనం చెప్పొచ్చు. సో వై ఈజ్ ఈక్వల్ టు సి. వై అనే అక్షరం ఆదాయాన్ని సూచిస్తుంది, సి అనే అక్షరం వినియోగాన్ని సూచిస్తుంది. వై అంటే ఇన్కమ్, సి అంటే కన్జంప్షన్. రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలో ఆదాయము ఈజ్ ఈక్వల్ టు వినియోగము, వై ఈజ్ ఈక్వల్ టు సి. అయితే ఈ రెండు రంగాలు ఉన్న ఆర్థిక వ్యవస్థ అని మనం ఎప్పుడు చెప్తాము? ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం లేకుండా, ఒక ఆర్థిక వ్యవస్థకు విదేశాలతో ఆర్థిక సంబంధాలు లేకుండా ఉన్నప్పుడు, అంటే క్లోజ్డ్ ఎకానమీ అనే ఆర్థిక వ్యవస్థ అయితే ఈ ఆదాయ ప్రవాహం అనేది రెండు రంగాల మధ్య ప్రవహిస్తుంది అని మనం చెప్పొచ్చు. అయితే మనం ప్రెజెంట్ ఎకానమీస్ని తీసుకుంటే ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలోనూ ప్రభుత్వం యొక్క పాత్ర ఉంటుంది. ఒక రకంగా రోజు రోజుకి ప్రభుత్వం పాత్ర పెరుగుతూనే ఉంది. మన దేశాన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం యొక్క జోక్యం ఉంది అనే చెప్పాలి మనం. అయితే ప్రభుత్వం కూడా ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉన్నప్పుడు ఈ ఆదాయ ప్రవాహంలో ప్రభుత్వం కూడా భాగమవుతుంది. అటువంటి సమయంలో ఆదాయ ప్రవాహం ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి మనం మూడు రంగాలున్న ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం మూడు రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ఆదాయ ప్రవాహం చూద్దాం. అది చూసే లోపు మనం ఇక్కడ ఒక విషయం క్లియర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం రెండు రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో వై ఈజ్ ఈక్వల్ టు సి అన్నాం. మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే వై ఈజ్ ఈక్వల్ టు సి అనే ఈక్వేషన్ కరెక్టా అనేది మనం చూస్తే మనకి ఒక డౌట్ వస్తుంది. ఆదాయం అంతా ఖర్చు అవుతుందా, అంటే పొదుపు ఉండదా అనేది మన డౌట్. సో పొదుపు ఉండదా అంటే పొదుపు ఉంటుంది అనే చెప్పాలి. ఈ రోజుల్లో ప్రతి వారు తమ ఆదాయ స్థాయికి తగినట్టుగా ఎంతో కొంత పొదుపు చేసుకుంటున్నారు భవిష్యత్ అవసరాల కోసం. సో మరి కుటుంబ రంగం పొందిన ఆదాయంలో పొదుపుని కొంత భాగంగా దాచుకున్నప్పుడు మరి ఆ ఆదాయం ప్రవాహంలోకి రాదా అనేది మనకి డౌట్ వస్తే దానిని క్లియర్ చేసుకోవటం కోసం మనం దీన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ విత్త సంస్థలు అనే కాన్సెప్ట్ వచ్చింది. విత్త సంస్థలు అనేది ఒక రంగంగా వచ్చింది. ఈ విత్త సంస్థలు అంటే ఏంటి మనకు తెలుసు కదా, బ్యాంకులు కాకుండా ఇంకా అనేక రకాల ఆర్థిక సంస్థలు ఉన్నాయి. మీరు చిట్ ఫండ్స్ అనండి, మ్యూచువల్ ఫండ్స్ అనండి, ఇన్సూరెన్స్ కంపెనీలు అనండి, ఇటువంటివన్నీ. సో దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ విత్త సంస్థలు ఏం చేస్తాయి అంటే ప్రధానంగా కుటుంబ రంగం ఏదైతే పొదుపు చేసిందో ఆ మొత్తాన్ని సేకరించి ఆ సేకరించిన పొదుపుని వ్యాపార రంగానికి పెట్టుబడిగా సమకూరుస్తుంది.
మనం బ్యాంకుల యొక్క విధి అని చదువుకున్నప్పుడు మనం దీన్నే ప్రధానంగా చదువుకుంటాం. పొదుపుల్ని సేకరించటం, రుణాలుగా అందించటం. సో మనం ఇక్కడ y = c అనేది కరెక్ట్ కాదు. y = c+s అంటే వినియోగంతో పాటు పొదుపు కూడా ఉంటుంది కదా అని మనం అనుకున్నప్పుడు ఈ కుటుంబ రంగం యొక్క చేసిన పొదుపును విత్త సంస్థలు సేకరిస్తాయి. అంటే కుటుంబ రంగం నుంచి వినియోగం చేసిందంతా వ్యాపార రంగానికి వెళ్ళిపోయింది. మిగిలిన పొదుపు విత్త సంస్థలు సేకరిస్తున్నాయి. చూడండి, కుటుంబ రంగం నుంచి పొదుపులు విత్త సంస్థలకు వెళతాయి. ఇలా వెళ్ళిన పొదుపు మొత్తం విత్త సంస్థల దగ్గర ఉంటుందా అంటే కాదు. విత్త సంస్థలు వ్యాపార రంగానికి పెట్టుబడులుగా ఆ మొత్తాన్ని సమకూరుస్తాయి. అంటే పొదుపు కూడా విత్త సంస్థల ద్వారా వ్యాపార రంగానికి ప్రవహిస్తుంది. అంటే y = c కాదు, y = c+s కదా. మరి పొదుపుగా ఉన్న మొత్తం ఏమవుతుంది, ప్రవాహంలోకి రావటం లేదా అని మనం అనుకున్నప్పుడు ఈ విత్త సంస్థలు అనేది మనం అర్థం చేసుకుంటే కుటుంబ రంగం చేసిన పొదుపు విత్త సంస్థల ద్వారా వ్యాపార రంగానికి పెట్టుబడులుగా వెళుతుంది. అంటే కుటుంబ రంగం పొందిన ఆదాయం అంతా మళ్ళీ వ్యాపార రంగానికి వినియోగ రూపంలోనూ పొదుపు రూపంలోనూ ప్రవహించింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 2 రంగాలున్న ఆర్థిక వ్యవస్థ అని అంటున్నాము. ఈ 2 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో విత్త సంస్థలు కూడా భాగంగా ఉంటాయి అని చెప్తున్నాము. అలా భాగంగా ఉన్నప్పుడు y = c+i అంటే ఉత్పత్తి అయిన ఆదాయము = వినియోగము ప్లస్ పొదుపు. మనం పెట్టుబడిగా మారుతుంది అనుకున్నాం కాబట్టి వినియోగము ప్లస్ పొదుపు. y = c+i. రైట్. మనం నెక్స్ట్ 3 సెక్టర్లోకి వెళ్దాం. 3 రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ఆదాయ ప్రవాహం. 2 రంగాలున్న ఆర్థిక వ్యవస్థ అంటే మనం కుటుంబ రంగము, వ్యాపార రంగము అన్నాం. మరలా కుటుంబ రంగము, వ్యాపార రంగము, విత్త సంస్థలు కూడా ఉంటాయి అని చెప్పాం. ఇప్పుడు ఏమంటున్నాం, మనం 3 రంగాలుంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం కూడా భాగంగా ఉన్నప్పుడు ఆదాయ ప్రవాహం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ కుటుంబ రంగము, వ్యాపార రంగము, విత్త సంస్థలు ఈ 3 మధ్య ఆదాయ ప్రవాహం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ కొత్తగా వచ్చిన రంగం ఏంటి, ప్రభుత్వ రంగం, పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ అనుకుంటే ఈ కుటుంబ రంగానికి ప్రభుత్వానికి మధ్య సంబంధం ఏంటి, అలాగే వ్యాపార రంగానికి ప్రభుత్వానికి మధ్య సంబంధం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ కుటుంబాలకి ప్రభుత్వానికి మధ్య సంబంధం ఏంటి అంటే మనం వ్యక్తులుగా మనం సంపాదించిన ఆదాయంలో పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తాం. సో మనం సంపాదించే ఆదాయంలో వినియోగము ఉంటుంది, పొదుపు ఉంటుంది, మనం చెల్లించే పన్నుల విలువ కూడా ఉంటుంది. సో ఇక్కడ కుటుంబాలు సంపాదించే ఆదాయంలో వినియోగము ఉంటుంది, పొదుపు ఉంటుంది, పన్నులు ఉంటాయి. వినియోగం అంటే వస్తు సేవల ధరల రూపంలో వ్యాపార రంగానికి ప్రవహిస్తుంది అన్నాము. పొదుపు ఏమో విత్త సంస్థలకి ప్రవహిస్తుంది అన్నాము. మరి పన్నులు ఎక్కడికి వెళ్తాయి అంటే పన్నులు ప్రభుత్వానికి చేరతాయి. ఇలా ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించిన ఆదాయం ప్రభుత్వం వద్ద అలానే ఉంటుందా, ఆదాయ ప్రవాహంలోకి రాదా అంటే ప్రభుత్వం పన్నుల ద్వారా సమకూరిన ఆదాయాన్ని ప్రజలకి జీతాలు చెల్లించడానికి లేదా వేతనాలు చెల్లించడానికి, అలాగే సంక్షేమంలో భాగంగా మీరు సంక్షేమం అనగానే వృద్ధులకి పెన్షన్ అనండి, వికలాంగులకి పెన్షన్ అనండి, వితంతువులకి పెన్షన్ అనండి, పేదవారికి రకరకాల పథకాలు అనండి, నిరుద్యోగ భృతి అనండి, ఇలా వీటిలన్నిటినీ మనం బదిలీ చెల్లింపులు అంటారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ట్రాన్స్ఫర్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు, ఎటువంటి ఉత్పత్తి కార్యకలాపంలో భాగస్వాములు కాకుండానే వ్యక్తులు పొందే ఆదాయం. ఇలా ప్రభుత్వం పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని కుటుంబాలకి జీతాలు వేతనాలు చెల్లించడానికి, బదిలీ చెల్లింపుల కోసం ఖర్చు చేస్తుంది. అంటే పన్నుల ద్వారా కుటుంబ రంగం నుండి ప్రభుత్వానికి చేరిన ఆదాయం
మరలా జీతాలు బదిలీ చెల్లింపుల రూపంలో మళ్ళీ కుటుంబ రంగానికి చేరుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. అలాగే వ్యాపార రంగానికి ప్రభుత్వానికి రిలేషన్ ఏంటి అంటే, వ్యక్తులుగా మనం పన్నులు చెల్లించినట్లుగానే వ్యాపార సంస్థలు కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి, కార్పొరేట్ పన్ను అంటాం. అలాగే ప్రభుత్వం వ్యాపార రంగానికి ఏం చేస్తుంది అంటే, వ్యాపార రంగం ఉత్పత్తి చేసిన వస్తు సేవల్ని కొంతమేరకు కొనుగోలు చేస్తుంది. అంటే ప్రజా పంపిణీ కోసం కొన్ని వస్తు సేవల్ని సమకూర్చుకోవాలి కదా ప్రభుత్వం, దానికోసం వ్యాపార రంగం నుంచి వస్తు సేవల్ని కొనుగోలు చేస్తుంది. అలాగే మనకిస్తున్న సబ్సిడీలన్నీ కూడా ప్రభుత్వమే వ్యాపార రంగానికి చెల్లిస్తుంది. అంటే ఏ వస్తువు కానీ సేవ కానీ మనం సబ్సిడీ ధర ద్వారా పొందాము అంటే ఆ తగ్గింపు మొత్తం ప్రభుత్వమే వ్యాపార రంగానికి చెల్లిస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ గ్యాస్ సిలిండర్ మనకి సబ్సిడీ ప్రైస్కి వస్తుంది. బయట మార్కెట్లో 1300, 14 ఉండే గ్యాస్ సిలిండర్ మనకి 800కే వస్తుంది అంటే అక్కడ వ్యాపారి 400 రూపాయలు తగ్గించడం లేదు, ప్రభుత్వం ఆ 400ని వ్యాపారికి చెల్లించి మన దగ్గర నుంచి 800 తీసుకోమని చెప్తుంది. సో సబ్సిడీల రూపంలో ప్రభుత్వం నుండి వ్యాపార రంగానికి ఆదాయం ప్రవహిస్తుంది. అంటే వ్యాపార రంగం నుంచి పన్నుల రూపంలో ఆదాయం ప్రభుత్వానికి ప్రవహిస్తుంది, ప్రభుత్వం నుండి వస్తు సేవల ధరలు మరియు సబ్సిడీల రూపంలో వ్యాపార రంగానికి ఆదాయం ప్రవహిస్తుంది. సో కుటుంబ రంగం కానీ వ్యాపార రంగం కానీ ప్రభుత్వంతో ఏం సంబంధం ఉంది ఇక్కడ ఆదాయ పరంగా అంటే, కుటుంబాలు పన్నులు చెల్లిస్తున్నాయి, వ్యాపార రంగము పన్నులు చెల్లిస్తుంది. ఇలా పన్నులుగా చెల్లించిన మొత్తము ఆదాయ ప్రవాహంలోకి రాదా అంటే వస్తుంది అని చెప్తున్నాము. ఏ విధంగా వస్తుంది అంటే, కుటుంబ రంగానికి జీతాలు బదిలీ చెల్లింపుల ద్వారా ఆదాయం ప్రవహిస్తుంది ప్రభుత్వం నుండి కుటుంబ రంగానికి. అలాగే వస్తు సేవల ధరలు సబ్సిడీలు చెల్లించడం ద్వారా ప్రభుత్వం నుండి వ్యాపార రంగానికి ఆదాయం ప్రవహిస్తుంది. రైట్, ఇక్కడ ఈ 3 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో Y = C + I + G అంటే ఇక్కడ ఆదాయం వినియోగము, పెట్టుబడి మరియు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు. అంటే మనం చేస్తున్న ఖర్చు వచ్చేస్తుంది, మనం చేస్తున్న పొదుపు వచ్చేస్తుంది, మనం ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించిన మొత్తం కూడా వచ్చేస్తుంది. రైట్, 3 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో కుటుంబ రంగము, వ్యాపార రంగము, ప్రభుత్వము 3 రంగాలుగా ఉన్నాయి. ఈ 3 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో Y = C + I + G లేదా Y = C + S + T అని చెప్పొచ్చు. అంటే కన్జంప్షన్, సేవింగ్ అండ్ ట్యాక్స్ మనీ. రైట్, నెక్స్ట్ మనం 4 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది చక్రీయ ఆదాయ ప్రవాహం అనేది మనం చూస్తే, 4 రంగాలు అంటే కుటుంబ రంగము, వ్యాపార రంగము, ప్రభుత్వంతో పాటు ఇక్కడ విదేశీ వ్యాపార రంగం కూడా వచ్చి చేరుతుంది చక్రీయ ఆదాయ ప్రవాహంలోకి. అంటే ఇక్కడ మనం ఆర్థిక వ్యవస్థని ఓపెన్ ఎకానమీగా చూపిస్తున్నాం. మనం 2 రంగాల ఆర్థిక వ్యవస్థలు క్లోజ్డ్ ఎకానమీగా అనుకుంటే, 4 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ ఓపెన్ ఎకానమీగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇంచుమించు అన్ని ఆర్థిక వ్యవస్థలు ఓపెన్ ఎకానమీస్గానే చెప్పుకోవాలి. ఎందుకని అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా గ్లోబలైజేషన్లో భాగంగా ఉన్నాయి, అంటే ప్రపంచీకరణలో భాగంగా ఉన్నాయి. ప్రపంచీకరణలో భాగం అవుతున్నాము అంటే ఆర్థికంగా ఒక దేశం మరొక దేశం లేదా ఇతర దేశాలపై ఆధారపడి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి దేశము మిగతా ప్రపంచ దేశాలపై ఆర్థికంగా ఎంతో కొంత ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆధారపడటాన్ని మనం నెగటివ్గా తీసుకోకూడదు. ప్రతి దేశానికి ఇతర దేశాల సపోర్ట్ కావాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ప్రతి దేశము విదేశీ వ్యాపారంలో పాల్గొంటుంది అనుకున్నప్పుడు విదేశీ వ్యాపార రంగం కూడా
ఆదాయ ప్రవాహంలో భాగంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం అనగానే మనకి ఎగుమతులు దిగుమతులు. మనం వస్తు సేవల్ని విదేశాలకి ఎగుమతి చేస్తాము, విదేశాల నుండి మనకి అవసరమైన వస్తు సేవల్ని దిగుమతి చేసుకుంటాం. ఎగుమతి చేసినప్పుడు మనకి ఆదాయం వస్తుంది, దిగుమతి చేసినప్పుడు మనకి ఖర్చు అవుతుంది. అంటే ఎగుమతుల ద్వారా విదేశాల నుండి మనకి ఆదాయం వస్తుంది, దిగుమతుల ద్వారా మన దేశం నుంచి ఇతర దేశాలకు ఆదాయం వెళుతుంది అనేది మనకి ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో 4 రంగాలు చూస్తే కుటుంబ రంగము, వ్యాపార రంగము, ఈ రెండిటి మధ్య విత్త సంస్థలు భాగంగా ఉన్నాయి పొదుపుల్ని సేకరించడానికి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ ప్రభుత్వ రంగం కూడా ఉన్నప్పుడు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వెళ్తుంది, అలాగే ప్రభుత్వం నుండి కుటుంబాలకు మరియు వ్యాపార రంగానికి ఆదాయం ప్రవహిస్తుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు మనం కొత్తగా జాయిన్ చేసిన రంగం విదేశీ వ్యాపార రంగం. ఇక్కడ విదేశీ వ్యాపారానికి కుటుంబ రంగానికి ఎటువంటి సంబంధం ఉంటుంది, అలాగే విదేశీ వ్యాపార రంగానికి మన దేశంలో ఉన్న వ్యాపార రంగానికి రిలేషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే, ఇక్కడ కుటుంబాలు సేమ్ మన దేశంలో లాగానే విదేశాలకు కూడా ఉత్పత్తి కారకాలని సప్లై చేస్తాయి. సప్లై చేసి ఉత్పత్తి కారక ప్రతిఫలాల్ని ఆదాయంగా పొందుతాయి. రైట్? అంటే విదేశీ వ్యాపార రంగం నుండి కుటుంబాలకు ఆదాయం ప్రవహిస్తుంది. కుటుంబ రంగం విదేశీ వ్యాపార రంగానికి ఉత్పత్తి కారకాలను సప్లై చేయడం ద్వారా విదేశీ వ్యాపార రంగం నుంచి ఉత్పత్తి కారక ప్రతిఫలాల్ని పొందుతుంది. ఈ విధంగా విదేశీ వ్యాపార రంగం నుండి కుటుంబ రంగానికి ఆదాయం ప్రవహిస్తుంది. అలాగే విదేశీ వ్యాపార రంగం మన దేశంలో స్వదేశీ వ్యాపార రంగం మధ్య ఎలా ఉంటుంది సంబంధం అనుకున్నప్పుడు, మన దేశ వ్యాపారం రంగం నుండి విదేశాలకి వస్తువులు ఎగుమతి అవుతాయి, అలాగే విదేశీ వ్యాపార రంగం నుంచి మన దేశానికి మనం దిగుమతులు చేసుకుంటాం. ఈ ఎగుమతుల విలువ విదేశీ వ్యాపార రంగం నుంచి మన దేశానికి వస్తుంది, దిగుమతుల విలువ మన దేశ వ్యాపార రంగం నుండి విదేశీ వ్యాపార రంగానికి వెళుతుంది. ఇక్కడ విలువని చూడండి. ఎగుమతులు మన నుండి విదేశాలకు వెళ్తాయి, ఎగుమతుల విలువ విదేశాల నుండి మన దేశానికి వస్తుంది. అలాగే దిగుమతులు విదేశాల నుండి మన దేశానికి వస్తాయి, కానీ దిగుమతుల విలువ మన దేశం నుంచి విదేశాలకు వెళుతుంది. సో ఇక్కడ 4 రంగాలు ఉన్న ఆర్థిక వ్యవస్థలో కుటుంబ రంగము, వ్యాపార రంగము, ప్రభుత్వము మరియు విదేశీ వ్యాపార రంగము భాగంగా ఉన్నాయి. ఈ 4ంటి మధ్య నిత్యం ఆదాయం ప్రవహిస్తూ ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పొచ్చు. సో ఇక్కడ 4 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో Y = C + I + G + X - M. మనం ఆల్రెడీ జాతీయ ఆదాయము, జాతీయ ఆదాయ భావనలు అనే కాన్సెప్ట్ చదువుకున్నప్పుడు మనం ఇవన్నీ డీటెయిల్డ్గా చూసాము. సో ఒక దేశానికి విదేశీ వ్యాపారం కూడా ఉన్నప్పుడు ఆ దేశ ఆదాయము = వినియోగము ప్లస్ పెట్టుబడి ప్లస్ ప్రభుత్వం యొక్క ఖర్చు ప్లస్ విదేశీ వ్యాపారం నుంచి వచ్చిన నికర ఆదాయము, ఇవన్నీ కలిస్తే ఇక్కడ ఆదాయం విలువగా మనం చెప్తాం. సో 2 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో Y = C అంటున్నాము. 2 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో విత్త సంస్థల్ని కూడా మనం భాగంగా చూపించినప్పుడు Y = C + I అంటున్నాము. 3 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో Y = C + I + G అంటున్నాము. 4 రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో Y = C + I + G + X - M అని చెప్తున్నాము. ఇక్కడ ఈ ఆదాయ ప్రవాహం యొక్క ప్రాధాన్యత ఏంటి ఆర్థిక వ్యవస్థలో అని మనం అనుకున్నప్పుడు, ఈ ప్రవాహం కంటిన్యూస్గా జరగకపోతే దేశంలో ఆర్థికంగా వృద్ధి అనేది తగ్గిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఆదాయం ఎవరు సంపాదించారో వాళ్ళ దగ్గరే ఉంది అని అనుకోండి. ఇప్పుడు మనం కుటుంబాలం, మనం రకరకాల ఉత్పత్తికారక సేవలను అందించడం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాం అనుకున్నాం. నేనే ఉద్యోగం చేస్తున్నాను, నాకు శాలరీ వస్తుంది నెల నెల.
ఆ శాలరీని నేను ఖర్చు పెట్టకుండా నేను బీరువాలో పెట్టాను అనుకోండి, సో నాకు వచ్చిన ఆదాయం వినియోగము అవ్వటం లేదు, పొదుపుగాను వెళ్ళటం లేదు, నా ఇంట్లో బీరువాలో ఉండిపోతుంది. సో అది నిరుపయోగంగా ఉండిపోతుంది, అది ఎక్కడా ఎవ్వరికి ఉపయోగపడటం లేదు. అదే నాకు వచ్చిన శాలరీని నేను వస్తు సేవల కొనుగోలుకు ఉపయోగించాను అనుకోండి, అప్పుడు వస్తు సేవలకి డిమాండ్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. అలాగే నేను బీరువాలో దాచకుండా నేను బ్యాంకులో డిపాజిట్ చేశాను అనుకోండి, ఆ బ్యాంకులు వ్యాపార రంగానికి పెట్టుబడులుగా సమకూర్చడానికి నేను కొంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇలా ఇండివిజువల్గా చూసినా మీరు సమిష్టిగా చూసినా ఆదాయం ఒకరి నుండి మరొకరికి లేదా ఒక రంగం నుండి మరొక రంగానికి ప్రవహించటం అనేది ఆర్థిక వ్యవస్థ నడవటానికి చాలా ప్రధానము అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్సెస్లో మనం పొదుపు వైపరీత్యం గురించి చదువుకున్నాం. ఇక్కడ పొదుపు వైపరీత్యం అంటే ఏం చెప్పుకున్నాం మనము? పొదుపు పెరిగే కొలిది పొదుపు చేసే శక్తి తగ్గుతుంది. మనకి ఇండివిజువల్గా పొదుపు చేయటం మంచిదే అని అనుకోవచ్చు, కానీ అందరూ పొదుపు చేయటం స్టార్ట్ చేస్తే ఒక పక్కన వినియోగం తగ్గిపోతుంది. వినియోగం తగ్గిపోతే వస్తు సేవలకు డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గితే ఉత్పత్తులు తగ్గుతాయి. ఉత్పత్తులు తగ్గితే ఉద్యోగాలు తగ్గుతాయి. ఉద్యోగాలు తగ్గితే ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే మన కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే మరలా ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయాలు. ఇది ఒక విషియస్ సర్కిల్. మీరు లాక్డౌన్ టైంలో చూసే ఉంటారు, మనం వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టడానికి అట్మాస్ఫియర్ లేదు మనకి. కొంతమందికి అసలు ఉద్యోగాలు లేక ఆదాయమే లేదు, ఆదాయం లేక ఖర్చు చేయలేకపోయారు. ఒకేసారి వస్తు సేవలకి డిమాండ్ పడిపోయింది మార్కెట్లో. వస్తు సేవలకి డిమాండ్ పడిపోతే వ్యాపార సంస్థలకి నష్టాలు. వ్యాపార సంస్థలకు నష్టాలు వస్తే ఉత్పత్తులను తగ్గించేస్తారు. ఉత్పత్తులు తగ్గితే ఇంకా ఉద్యోగాలు పోతాయి. ఈ రకమైన అట్మాస్ఫియర్ని మనం గత 6-7 నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఆదాయం ఒకరి నుంచి మరొకరికి ప్రవహించటం అనేది తగ్గింది. అది తగ్గినందుకు ఏం చేస్తున్నాం మనం? ఏదో ఒక మెజర్ తీసుకురావాలి. గవర్నమెంట్ ఏం చేసింది? కొత్త కొత్త ప్యాకేజెస్, ఎలా డిమాండ్ని పెంచాలి. మీరు చూసే ఉంటారు, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పి ఒక్కొక్క రంగానికి సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫైనాన్షియల్ సపోర్ట్, ఈ ప్రొడక్షన్ యాక్టివిటీని లేకపోతే వస్తు సేవల డిమాండ్ని లేకపోతే పెట్టుబడులను పెంచాలి, వినియోగాన్ని పెంచాలి. ఇలా పెరగటానికి కావలసిన సపోర్ట్ కొంత ఇవ్వటం కోసం తీసుకొచ్చిన ప్యాకేజీ ఈ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. మనకి ఈ లాక్డౌన్ సిచ్యుయేషన్ చూసినప్పుడు ఆదాయ ప్రవాహం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు కొంత అర్థమవుతుంది. అంటే మనం ఆదాయాన్ని సంపాదించడం ఎంత ఇంపార్టెంటో ఆ ఆదాయాన్ని ఖర్చు చేయటం కూడా అంతే ఇంపార్టెంట్, రైట్? అలా ఆదాయ ప్రవాహానికి ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రాధాన్యత ఉంది. ఆదాయ ప్రవాహం సక్రమంగా లేకపోతే ఆర్థిక కార్యకలాపం కూడా సక్రమంగా జరగదు. ఆర్థిక కార్యకలాపం సక్రమంగా జరగకపోతే ఆర్థిక వృద్ధి నిరంతరాయంగా జరగదు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆదాయ ప్రవాహం పెరగటానికి దోహదం చేసే అంశాలు, ఈ ఆదాయ ప్రవాహం తగ్గటానికి దోహదం చేసే అంశాలు ఉంటాయి. అవేంటి అనేది మనం ఒకసారి చూస్తే, ఆదాయ ప్రవాహం పెరగటానికి ఏంటి కారణం అంటే దేశంలో పెట్టుబడులు పెరగటం ద్వారా ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. పెట్టుబడులు పెరిగితే ఉత్పత్తులు పెరుగుతాయి, ఉత్పత్తులు పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. ఇలా ఆదాయ ప్రవాహం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ వ్యయం పెరగటం. ప్రభుత్వ వ్యయం పెరగటం అంటే ఇది కూడా మీరు లాక్డౌన్ సిచ్యుయేషన్లో చూడొచ్చు. ప్రభుత్వం చూడండి, నెలకి 1000 రూపాయలు చొప్పున 3 నెలలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేసింది. మీరు అందరూ వినే ఉంటారు, హెలికాప్టర్ మనీ అని చెప్పి. ఇలా చాలా రకాల ఓల్డ్ కాన్సెప్ట్స్ని మనం బయటకు తీసుకొచ్చాం. ఏంటంటే ప్రజలకి పని చేయకపోయినా సరే ఏదో ఒక విధంగా ఆదాయాన్ని ఇంజెక్ట్ చేయాలి. అలా ఇంజెక్ట్ చేస్తే కనుక వాళ్ళు దాన్ని వస్తు సేవల మీద ఖర్చు చేస్తారు. ఖర్చు చేస్తే కనుక ఎకానమీకి బూస్టింగ్ అనేది వస్తుంది. దాని ద్వారా ఎకనామిక్ యాక్టివిటీని మళ్ళీ రివైవ్ చేయొచ్చు అనేది. అలా ప్రభుత్వ వ్యయం పెరగటం కూడా ఆదాయ ప్రవాహం పెరగటానికి, తద్వారా ఆర్థిక వ్యవస్థ పనితీరు పెరగటానికి కారణం అవుతుంది. అలాగే ఎగుమతుల పెరుగుదల.
మనకి విదేశీ వ్యాపారం బాగుండి మనం ఎగుమతుల్ని పెంచుకుంటే కనుక మన అవసరానికి మించి మనం ఉత్పత్తుల్ని పెంచుకుంటే ఉత్పత్తి పెరుగుతుంది అంటే ఉద్యోగాలు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరిగితే ఆదాయాలు, కొనుగోలు శక్తి, ఈ విధంగా ఎగుమతులు పెరగటం కూడా ఆదాయ ప్రవాహం పెరగటానికి కారణమవుతుంది. అంటే ఇక్కడ యాక్టివిటీ పెంచే చర్య ఏది జరిగినా సరే ఆదాయ ప్రవాహం ఒకరి నుండి మరొకరికి ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఆదాయ ప్రవాహం పెరగడానికి కారణాలని మనం ఇంజెక్షన్స్ అంటాం. ఇంజెక్ట్ అంటే పంపించటం, పంపింగ్. ఏంటి ఇంజెక్షన్స్? ఏమేం చెప్తున్నాము ఆదాయ ప్రవాహం పెరగడానికి కారణాల్లో? ఒకటి ఐ, రెండోది జి, మూడోది ఎక్స్. ఐ అంటే పెట్టుబడులు పెరగటం, జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరగటం, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ పెరగటం. ఈ మూడు ఆదాయ ప్రవాహం పెరగడానికి కారణాలు. అలాగే ఆదాయ ప్రవాహాన్ని తగ్గించే అంశాలు కూడా ఉన్నాయి. ఏంటవి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పొదుపు వైపరీత్యం, పొదుపు పెరగటం అనేది ఆదాయ ప్రవాహం తగ్గడానికి కారణమవుతుంది. అలాగే పన్ను చెల్లింపులు పెరగటం, పన్ను రేటును పెంచింది ప్రభుత్వం. పన్ను రేటును పెంచింది అంటే మన ఆదాయంలో ఆ మేరకు పన్నుగా చెల్లించేయాలి. ఆ మేరకు మన వినియోగం తగ్గిపోతుంది. వినియోగం తగ్గిపోతే వస్తు సేవలకి డిమాండ్ తగ్గుతుంది. అలా పన్ను చెల్లింపులు పెరగటం అనేది ఆదాయ ప్రవాహం తగ్గడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. అలాగే దిగుమతులు పెరగటం. దిగుమతులు అంటేనే మన దేశం నుంచి విదేశాలకి ఆదాయం వెళ్తుంది, మనకి వచ్చేది ఉండదు, మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళేది ఉంటుంది అనేది ఇక్కడ చెప్తాం. సో ఆదాయ ప్రవాహం తగ్గటానికి కూడా 3 కారణాలు చెప్పాం. ఇక్కడ లీకేజెస్, ఆదాయ ప్రవాహం తగ్గడానికి కారణాలని మనం లీకేజెస్ అంటున్నాం. లీకేజెస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ టీ ప్లస్ ఐ. ఎస్ అంటే పొదుపు, టీ అంటే ట్యాక్స్, ఐ అంటే ఇంపోర్ట్స్. ఈ 3 లీకేజెస్. సో ఆదాయ ప్రవాహాన్ని పెంచే అంశాలు ఉన్నాయి, ఆదాయ ప్రవాహాన్ని తగ్గించే అంశాలు ఉన్నాయి. ఈ పెంచే అంశాలని తగ్గించే అంశాలని కూడా మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చేసుకుంటేనే మనం ఏమంటాం స్టెబిలిటీని సాధించగలం ఆర్థిక వ్యవస్థలో. అంటే ఫ్లక్చుయేషన్స్ లేకుండా స్థిరమైన వృద్ధి అంటున్నాం కదా మనం. వృద్ధి అనేది ఒక్కటే మన టార్గెట్ కాదు, స్థిరమైన వృద్ధి అంటే హెచ్చు తగ్గులు లేకుండా స్థిరమైన వృద్ధి. అటువంటి స్థిరమైన వృద్ధికి, సుస్థిర వృద్ధికి ఇటువంటి ఆదాయ ప్రవాహం పెంచే వాటిని తగ్గించే వాటిని మనం బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటే మనం ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు అని మనం చెప్పొచ్చు. సో ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం మీద మీకు ఫర్దర్ క్లారిటీ కోసం నేను ఇక్కడ 2 లింక్స్ ఇచ్చాను. 2 కూడా మంచి డీటెయిల్డ్గా ఉంది ఈ కాన్సెప్ట్ మీద కంటెంట్. మీరు ఒకసారి చదవండి, గో త్రూ దీస్ లింక్స్, మీకు ఫర్దర్ క్లారిటీ వస్తుంది. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.